చూడాలా, మొబైల్ ఫోన్లో కనీసము ఆ యొక్క ఇయర్ పాడ్స్ లేకుండా నేను ఏదో వీడియోస్ పెట్టుకొని వింటుంటాను. పిల్లలు మాత్రం చదవాలి అంటే మన ఇంట్లో పిల్లవాడు పెద్ద వయసు పెద్దదా, మన వయసు పెద్దదా? ఎవరి వయసు పెద్దది? పెద్దవాళ్ళు మనమే. 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చిన మనమే, 50 ఏళ్ళు వచ్చిన మనమే. మన ఆశలను, మన కోరికలను మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఒక 15 ఏళ్ళ పిల్లవాడు, ఒక 10 సంవత్సరాల అమ్మాయి, 7-8 సంవత్సరాల అబ్బాయి ఎలాగ వాళ్ళ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోగలరు? ఎలాగ వాళ్ళ ఆశలను వాళ్ళు త్యాగం చేయగలరు? కనుక ఈ విషయాన్ని ప్రతి పేరెంట్ కూడా జ్ఞాపకం చేసుకోవాలా. పిల్లల కొరకై మీరు ఏం త్యాగం చేస్తున్నారు? పిల్లల కొరకై మీరు దేన్ని విడిచిపెట్టినారు? మా పిల్లల కొరకు మన స్కూల్లో ఒక పేరెంట్ ఉంది. ఆ పేరెంట్కి ఈ మధ్య నేను మాట్లాడుతున్నప్పుడు ఆ పేరెంట్ ఒక మాట చెప్పారు నాకు, సార్ మా ఇంట్లో టీవీ లేదు, కేవలం నా పిల్లల చదువు కోసము మా ఇంట్లో నేను టీవీ పెట్టలేదు. నేను అప్రిషియేట్ చేశాను. అమ్మ మీలాంటి తల్లిదండ్రులు 100కి 1% కూడా లేరు. రియల్లీ సచ్ కైండ్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ వెరీ రేర్ అండ్ రేర్. కనుక మీ పిల్లల యొక్క భవిష్యత్తును ప్రేమించేవారైతే మై కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లల యొక్క టైం టేబుల్ ప్రకారము వాళ్ళు చదివే సమయంలో వాళ్ళ పక్కన మీరు కూడా కూర్చొని ఒక పుస్తకం చదువుకోండి. ఏదో ఒక పుస్తకం, న్యూస్ పేపర్ చదవండి, లేదా ఏదో ఒక మంచి నాలెడ్జబుల్ బుక్ ఒకటి చదవండి. వాళ్ళ కంపెనీ ఇవ్వడానికి ఏదో ఒక పని చేయండి. కానీ పిల్లలతో కూర్చోండి. పిల్లలతో కూర్చునే ఓపిక మీకు లేదా? కూర్చోకండి. కానీ ఇంట్లో మ్యూజిక్ కానీ, టీవీలు కానీ, సెల్ ఫోన్లు కానీ మరి ఏమీ పెట్టకుండా మీరు పడుకోండి. మీ పిల్లవాడు చదువుకుంటాడు. కనుక మంచి ఫలితాలు కావాలని ఆశించే తల్లిదండ్రులుగా నేను ఒక తల్లిదండ్రినే. నా కొడుకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ఇంకో కొడుకు 10th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళిద్దరి విషయంలో కూడా మేము చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తాం. పిల్లలు చదువుతున్నప్పుడు ఎలాంటి పనులు ఎప్పుడు కూడా చేయం. ఇది ఆఖరిగా ఇంకొక మాట ఉంది చెప్పాలనుకుంటున్నాను. ఈ ఒక్కటి నేను చెప్పి నేను ముగిస్తాను. విద్యార్థులు వారి జీవితంలో చాలా విషయాలు నేర్చుకోవాలని పేరెంట్స్ ఆశిస్తారు. చాలా విషయాలు నేర్చుకోవాలని పేరెంట్స్ ఆశిస్తారు. ఒకటి, ఉదయం నిద్ర లేవాలని, ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే రిసీవ్ చేసుకొని వారికి కాఫీ టీలు అందించాలని, చక్కగా వచ్చి రండి కూర్చోడని చెప్పాలని, ఎవరైనా పెద్దవాళ్ళు కనిపించగానే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పమని, లేదా ఇంట్లో అమ్మా నాన్న ఏదైనా పని చేసుకుంటుంటే వచ్చి వారికి హెల్ప్ చేయాలని, ఇలాగా తల్లిదండ్రులు చాలా విషయాలు ఏం చేస్తారంటే విద్యార్థుల నుండి చాలా మంచి మంచి పనులు ఆశిస్తారు. అసలు ఇవన్నీ కూడా పిల్లలు ఎలా నేర్చుకుంటారు తెలుసా మీకు? ఎలా నేర్చుకుంటారు? మనందరం గమనించవలసిన చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే మోరల్ వాల్యూస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. మోరల్ వాల్యూస్, నైతిక విలువలు. ఈ మోరల్ వాల్యూస్ అనేవి చాలా స్కూల్లో ఒక సబ్జెక్ట్ ఇది, ఎక్సెప్ట్ నేషనల్ స్కూల్. నేషనల్ స్కూల్లో తప్ప చాలా స్కూల్స్లో మోరల్ వాల్యూస్ అనే సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్కి టీచర్స్ ఉన్నారు. ఈ టీచర్స్ మోరల్ వాల్యూస్ని బోధిస్తున్నారు. నా దగ్గర కూడా మెక్మిలన్ కంపెనీ వాళ్ళు, ఆక్స్ఫర్డ్ వాళ్ళు, రకరకాల పబ్లిషర్స్ వచ్చి, సార్ మోరల్ వాల్యూస్ బుక్స్ ఉన్నాయి, ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా స్కూల్లో, పిల్లలకి ఎథిక్స్ తెలుస్తాయి, మోరల్ వాల్యూస్ తెలుస్తాయి, పెద్దవాళ్ళని గౌరవించాలి, చిన్నపిల్లలను ప్రేమించాలి, ఉదయాన్నే నిద్ర లెగవాలి, భోజనం చేస్తున్నప్పుడు చేతులు కడుక్కోవాలి, ఇలాగా రకరకాల విషయాలు పిల్లలకు మీరు నేర్పించవచ్చు కదా అని నన్ను అడిగారు. ఒక స్కూల్ డైరెక్టర్గా ఏం చేయాలి నేను? వాళ్ళు కూడా చెప్పాను, మీకు అదే చెప్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా ఇదే విషయాన్ని చెప్తాను. ఏంటంటే అది మోరల్ వాల్యూస్ మస్ట్ నాట్ బి టాట్, దే మస్ట్ బి ప్రాక్టీస్. మోరల్ వాల్యూస్ని బోధించకూడదు. బోధిస్తే మోరల్ వాల్యూస్ రావు. మోరల్ వాల్యూస్ని మనం అనుసరించాలా. నా బిడ్డలకి నేను ఒక చిన్న విషయం నేర్పించాలనుకున్నా. ఏంటది? మా ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే లెగిచి వెళ్ళి, ఉదాహరణకు మా ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే లేచి గేటు దగ్గరకు వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేసో షేక్ హ్యాండ్ ఇచ్చే వయసును బట్టి లోపలికి తీసుకొని రావాలి. ఈ విషయాన్ని నా బిడ్డలకు నేర్పించాలంటే నేనేం చేయాలా? నా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరన్నా ఇంటికి వస్తే ఆ పని నేను చేయాలా. ఒకసారి చేస్తే చాలదు, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, ప్రతిసారి మా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడల్లా నేను వెళ్ళి అలా చేస్తే నా పిల్లలు చూస్తారు, అరే డానా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే వెళ్ళి నమస్కారం చేస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంటికి ఇన్వైట్ చేశాడు, మనం కూడా ఈ పని చేయాలి. దీన్ని ఏమంటారంటే మోరల్ వాల్యూస్ని ప్రాక్టీస్ చేయటం అంటారు. డిసిప్లినరీ యాక్టివిటీని ప్రాక్టీస్ చేయటం అంటారు. మనం ఏం చేస్తాము? ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడం, బోధించడానికి ఇష్టపడతాం. వీఆర్ ఆల్ గుడ్ స్పీకర్స్, వీ నెవర్ ఇంప్లిమెంట్ దట్.
I am not here to demand something from you. I am not here to demand you to do something. But out of my experience, I have got the responsibility to inform you all these basic ethical things for everyone. కనుక నేను చెప్పాల్సిన ఆఖరి పాయింట్ ఏంటంటే, మీ పిల్లలు ఏమి నేర్చుకోవాలని మీరు ఆశిస్తున్నారో అది మీరు చేయండి ఫస్ట్. మీ పిల్లలు ఏమి నేర్చుకోవాలని మీరు ఆశిస్తున్నారో మీ ఇంట్లో మొట్టమొదటిగా మీరు చేయండి. మీ పిల్లలు ఏది నేర్చుకోకూడదని మీరు భావిస్తున్నారో అది మీరు ఎప్పుడూ చేయకండి. సింగిల్ ప్రిన్సిపల్ విచ్ కెన్ మేక్ యువర్ చిల్డ్రన్, విచ్ కెన్ మేక్ యువర్ స్టూడెంట్స్ టు బీ ఇన్ ద హయ్యర్ ఛాంబర్స్ ఆఫ్ ది వరల్డ్. ఈ ప్రపంచంలో ఉన్నతమైన స్థాయికి మీ విద్యార్థులు వెళ్ళడానికి మీకు పనికొచ్చే ఒకే ఒక ఆయుధము, మీ పిల్లలు ఏమి నేర్చుకోవాలంటే అది మీరు మీ ఇంట్లో చేయండి. మీ పిల్లలు ఏమి నేర్చుకోవాలని మీరు కోరుకున్నారో అది మీరు ఇంట్లో ఎప్పుడూ ప్రాక్టీస్ చేయకండి. నెవర్. ఈ ఒక్క పాయింట్ మీరు చేసి చూడండి, మొట్టమొదటిగా మార్పు మీలో వస్తుంది. మీలో మార్పు వస్తే మీ పిల్లల మార్పు మీరు వద్దన్న వస్తుంది, మీరు వద్దన్న వస్తుంది. ఒక పిల్లవాడు చిన్న కథ చెప్తాను మీకు. ఒక 5 సంవత్సరాల విద్యార్థి వాళ్ళ నాన్నతో కలిసి బండి మీద వెళ్తున్నాడు. ఓ వారానికి 2-3 సార్లు వెళ్ళడం అయిపోయాక అలవాటు. కొంతమంది పిల్లలు మారం చేస్తారు బండి ఎక్కి వెళ్తామని, తల్లిదండ్రులు పని లేకపోయినా ఎక్కించుకుంటారు. ఒకసారి వాళ్ళ తండ్రి ఏం చేశాడంటే ఆ విద్యార్థిని బండి ఎక్కించుకున్నాడు. బండి ఎక్కించుకొని అలాగా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్, కలెక్టర్ ఇంటిది కాంప్లెక్స్, అంబేద్కర్ జంక్షన్ ఇలాగ తీసుకెళ్తూ ఉన్నాడు. కోట వరకు వెళ్ళాడు ఆయన. కోట వరకు వెళ్తే ఆయనకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. ఫోన్లో అడిగారు, ఎక్కడున్నామని అడిగారు. అటు నుంచి ఎవరు మాట్లాడుతున్నా మనకు తెలియదు. ఎక్కడున్నామని అడిగితే ఆయన అన్నాడు, ఇదిగో నేను వైజాగ్లో ఉన్నానని చెప్పాడు. అర్థమైంది చెప్పింది మీకు? వైజాగ్లో ఉన్నాడు. పిల్లవాడి వయసు ఎంత? 5 సంవత్సరాల వయసు, అంటే యూకేజీ వయసు లేదా ఫస్ట్ స్టాండ్ కూడా కాదు, ఫస్ట్ స్టాండ్ 5+. ఓ రోజు అయిపోయింది. రెండో రోజు ఇదే పేరెంట్ ఏం చేశాడంటే ఇంట్లో ఉన్నాడు. పిల్లవాడు తండ్రి పక్కన కూర్చున్నాడు. ఎవరో ఫోన్ చేశారు. అన్నా ఎక్కడున్నావు అడిగారు ఫోన్లో. అన్నాడు, తమ్ముడు చాలా బిజీగా ఉన్నాను, ఇదిగో నేను బస్సు ఎక్కుతున్నా, నీ తర్వాత కాల్ చేస్తాను అన్నాడు. ఇలాగా ఆ తండ్రి ఆ 5 సంవత్సరాల పిల్లవాడి ముందు 4-5 సార్లు ఇలాగ చెప్పాడు. తండ్రికి తన పక్కన కుమారుడు ఉన్న విషయం గుర్తే లేదు. మనం పట్టించుకోం కదా చిన్నపిల్లల పక్కన ఉంటే. మన దృష్టిలో 2 సంవత్సరాల పిల్ల 3 సంవత్సరాల వాళ్ళ మనుషులే కాదు. వాళ్ళ ముందు మనం ఏమైనా చేయొచ్చు. మనం అనుకుంటాము ఇది చాలా చిన్న పిల్లలు, వీళ్ళ ముందు మనం ఏం చేసినా తప్పు లేదు, వీళ్ళ ముందు మనం ఏం చేసినా వీళ్ళు పట్టించుకోరు అనుకుంటాం. కొంతకాలం అయిపోయింది. ఈ పిల్లోడు పెరిగి పెద్దోడయ్యాడు. 10th క్లాస్కి వచ్చాడు. 10th క్లాస్కి వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో మంచి స్నేహితులు పరిచయం అవుతారు. ఒక మంచి స్నేహితులతో పరిచయం అయ్యి స్కూలే కొట్టి సినిమా థియేటర్కి వెళ్ళిపోయాడు. సినిమా హాల్ దగ్గర క్యూలో నుంచున్నాడు టికెట్ కోసం క్యూలో నుంచున్నప్పుడు వాళ్ళ నాన్న కాల్ చేశాడు. ఏ సందీప్ ఎక్కడున్నావు? డాడీ ఇదిగో స్కూల్ గేట్ దగ్గరే ఉన్నా, లంచ్ అవర్, లంచ్ తినబోతున్నా. వెరీ గుడ్. ఎక్కడ నేర్చుకున్నాడు? యువర్ ఫాదర్ ఈజ్ ద ఫస్ట్ గైడ్, ఫాదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్. మీ బిడ్డలకు మీరే హీరోలు, మర్చిపోవద్దు. మీ బిడ్డలకు మీరే హీరోలు. మీరు నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, అందవిహీనంగా ఉండొచ్చు, మీకు చదువు లేకపోవచ్చు. మైండ్ ఆల్వేస్ ఇన్ యువర్ మైండ్ దట్ యు ఆర్ ద హీరో ఆఫ్ యువర్ చిల్డ్రన్. చాలా విషయాలు మీ బిడ్డలు మీ దగ్గర నేర్చుకుంటారు. మీకు నోబుల్ బిహేవియర్ ఉంటే, మీకు నోబుల్ క్యారెక్టర్ ఉంటే, అద్భుతమైన ప్రవర్తన మీలో ఉంటే, టైంకి పడుకునే అలవాటు, టైంకి తినే అలవాటు, టైంకి అన్ని పనులు చేసే అలవాటు, ఇల్లు శుభ్రంగా పెట్టుకునే అలవాటు, ఇలాగ ప్రతి విషయంలో మీరు డిసిప్లైన్డ్గా ఉంటే మీకు తెలియకుండా మీ బిడ్డలు మీ దగ్గర నుంచి 100 విషయాలు నేర్చుకుంటారు. చాలామంది తల్లిదండ్రులు వారికి తెలియకుండానే బిడ్డలకు అబద్ధాలు నేర్పిస్తారు. నువ్వు నేర్చుకోమని చెప్పవు. ఏ తండ్రి నేర్పించడు, ఏ తల్లి నేర్పించదు. కానీ మనం చేసే పని ఏంటంటే వాళ్ళ ముందు వాళ్ళు అబద్ధాలు నేర్చుకోవడానికి కావాల్సిన వాతావరణాన్ని మనం సృష్టిస్తున్నాం. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ మై వర్డ్స్. యాజ్ ద ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ద స్కూల్, I like to present some of the words in front of you.
I hope this message is useful and helpful to you. Thank you very much for giving this opportunity, and thank you very much for admitting your kids at National School, and thank you very much for making National School to have 15 years annual celebrations. Thank you very much for making the National School children to participate at state level and national competitions. Thank you very much for the parents for making us to give good education for you. Thank you all.